హలో! వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన నాకు నచ్చిన మూవీస్ కోసం కబుర్లు చెప్పుకుందాం. 'కుటుంబ సార్' జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మణికందన్ అండ్ చాన్వి మేఘన లీడ్ రోల్ యాక్ట్ చేసిన ఈ మూవీ నాకైతే ఓకే. తెలుగు డబ్బింగ్ అయితే బానే ఉంది. మూవీలో మధ్యలో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. కొన్ని చోట్ల ఫన్ ఉంటుంది. ఓవరాల్‌గా ఒకసారి అయితే చూసేయొచ్చు. స్టోరీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అర్నింగ్ పర్సన్‌కి జాబ్ పోతే తర్వాత తన లైఫ్‌లో ఏం జరుగుతుంది అన్నదే స్టోరీ. స్టోరీ పాయింట్ బావుంటుంది. బట్ ఎందుకో ఎగ్జిక్యూషన్ కొంచెం డల్ అనిపించింది. ఒకసారి అయితే చూసేయొచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేయండి. 'పోన్ మ్యాన్' జియో హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్ ఉంది. మన బెసిల్ జోసెఫ్ గారు ఇంతవరకు కామెడీ మూవీలోనే చూసాం. బట్ ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ బంగారం అంతే. ఈ మూవీ స్టోరీ లైన్ మెయిన్‌గా ఒక బంగారం చుట్టూ ఈ మూవీ నడుస్తుంది. అసలు వీళ్ళకి ఇలాంటి పాయింట్ ఎలా దొరుకుతుందో అర్థం కాదు. ఇలాంటి పాయింట్ మీద కూడా మూవీ తీయొచ్చా అనిపించింది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అండి. మూవీ స్లోగా ఉంటుంది. బట్ ఓకే బావుంటుంది. నాకైతే నచ్చింది. ఒకసారి చూసేయండి. నెక్స్ట్ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇది కూడా తెలుగు డబ్బింగ్ అవైలబుల్ ఉంది. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఒక ఫేక్ గోల్డ్ చైన్ కేస్ ఎంక్వైరీ చేస్తుంటే దానికి కనెక్ట్ అయ్యి కాస్త పెద్ద క్రైమ్ కేసు లీడ్ దొరుకుతుంది. సో, దాని తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. కొంచెం స్లోగా ఉంటుంది. బట్ ఓకే. అండ్ ఎండింగ్‌లో అన్నిటికీ ఇంటర్‌లింక్ చాలా చేశారు అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ వైస్ అందరూ చేశారు. అండ్ విలన్ గ్యాంగ్ ఎస్పెషల్లీ. నెక్స్ట్ 'డ్రాగన్' నాకు ఈ వీకెండ్స్ అన్నిట్లో బాగా నచ్చిన మూవీ ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగులో అవైలబుల్ ఉంది. స్టోరీ ఏంటంటే బీటెక్‌లో 48 బ్యాక్‌లాగ్స్ ఉన్న ఒక శుంఠ వెధవ జాబ్ కోసం ఏం చేశాడు అన్నదే స్టోరీ. చాలామంది హీరో క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. మేబీ వాళ్ళ ఇంజినీరింగ్ డేస్ గుర్తు రావచ్చు. సాంగ్స్ అంత కనెక్ట్ కాకపోయినా హీరో క్యారెక్టర్‌కి మాత్రం కనెక్ట్ అవుతారు. మూవీ అయితే బావుంది. ఎండింగ్ అయితే ఏడిపించేశారు. బాబోయ్! నాకెందుకో హీరోని చూస్తుంటే ధనుష్ గుర్తొచ్చారు. మేబీ డబ్బింగ్ సేమ్ పర్సన్ చెప్పడం వల్లనేమో. ఫస్ట్ హాఫ్‌లో కాలేజ్ సీన్స్ కొంచెం రొటీన్‌గా అనిపించాయి. అసలు వి విల్ హేట్ దట్ హీరో క్యారెక్టర్. స్టోరీ ఏం కొత్తగా అనిపించకపోయినా మూవీ చూస్తున్నంత సేపు బోర్ అయితే కొట్టదు. సెకండ్ హాఫ్‌లో స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ 2 బావుంటుంది. కాలేజ్ ప్రిన్సిపల్‌గా మిస్కిన్ క్యారెక్టర్ నాకు భలే అనిపించిందండి. నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. టాటా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.